హలో గైస్, నా పేరు మైత్రం. అక్కడ మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో అగ్ని పరీక్షకి సంబంధించిన షూటింగ్ అప్డేట్స్ ఇవి. రెగ్యులర్గా వీడియోలు అయితే చేయను మోస్ట్లీ, ఎందుకంటే యూనో అంటే నా వెర్షన్ ఏంటంటే, ఇంతకుముందు అగ్ని పరీక్ష స్టార్ట్ కాకముందు ఈవెన్ లాస్ట్ సీజన్ కూడా అగ్ని పరీక్షకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా మనం చెప్పాల్సిన అవసరం లేదు అన్న ఫీలింగే ఉండేది. అంటే చెప్పినా కూడా మోస్ట్లీ పీపుల్కి అర్థం కాదు. ఎందుకంటే ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు మనం ఒక ఒక సెలబ్రిటీ లిస్ట్ ఏదో వచ్చింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఆ సెలబ్రిటీ లిస్ట్లో ఒక 5-6 తెలిసిన పేర్లు ఉంటాయి. సో అట్లీస్ట్ వాళ్ళ గురించి డిస్కస్ చేయడానికి ఉంటుంది. అంటే వీళ్ళు బయట ఇలాగా, సో ఇంతకుముందు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది, సో ఇప్పుడు మిర్రర్ రిఫ్లెక్షన్ ఉందా, లేదంటే సేమ్ ఉందా, అంటే ఎట్లా మారిందా, కంప్లీట్ అవుట్ రైట్ డిఫరెంట్ ఉందా, ఏంటి అనేది మనం తెలుసుకోవచ్చు వాళ్ళ గురించి ఏమైనా క్లారిటీ వచ్చినట్టయితే. యూనో ఆ ఆడిషన్ ప్రాసెస్లో కానీ దేంట్లో అయినా సరే, సో ఆ ఇంటర్వ్యూస్లో కానీ వాటిల్లో వాళ్ళు ఏమైనా చెప్పినట్టయితే మనకు కొంచెం ఎగ్జైట్మెంట్ ఫ్యాక్టర్ ఉంటుంది, ఒక డిస్కసింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది జనరల్గా. ఇప్పుడు వీళ్ళేంటి, ఇప్పుడు ఈ అగ్ని పరీక్షకు వచ్చిన వాళ్ళు లాస్ట్ సీజన్ ఇంకా బెటరే. ఏ పరంగా బెటర్ అంటున్నానో మీకు చెప్తా. ఇప్పుడు లాస్ట్ సీజన్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరో మనకు తెలియదు, కానీ వాళ్ళ గురించి కొన్ని డిస్కషన్ ఫ్యాక్టర్స్ వాళ్ళ కంటెంట్ని బట్టి వచ్చాయి. అది అగ్ని పరీక్ష మొదలయ్యాక ఉంటుంది. ఓకే, కళ్యాణ్ గురించి మనకి ముందు డిస్కషన్ ఫ్యాక్టర్ లేదు, హరిత హరీష్ గురించి ముందు డిస్కషన్ ఫ్యాక్టర్ లేదు, శ్రీజ గురించి లేదు, మర్యాద మనీష్ గురించి లేదు, ఎవరి గురించి లేదు. సో ఇవన్నీ అగ్ని పరీక్ష మొదలయ్యాక ఉంటాయి వాళ్ళ గురించి కూడా. ముందైతే ఏం లేదు కదా. కానీ అక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా, అంటే ఒక 15 మంది ఎవరైతే సెలెక్ట్ అయ్యారో, నాగా కావచ్చు, లేదంటే మనోడి పేరేంది, మనోడు కొంచెం కామెడీ చేస్తుంటాడు, ముస్లిం అబ్బా పేరు గుర్తురాట్లా, ఇక్బాల్ కాదు ఏదో ఉంటుంది సంథింగ్, సాదిక ఏదో సంథింగ్ గుర్తురాట్లా. సో తను కావచ్చు, లేదంటే ఇంకా చాలామంది కంటెస్టెంట్లు ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళ గురించి మనకి ఏం ఐడియా లేదు. అవుట్ రైట్ డిఫరెంట్ పీపుల్ని తీసుకున్నారు. శ్రీజ మేబీ ఇన్ఫ్లుయెన్సర్ అయ్యి ఉండొచ్చు, బట్ ఎక్కువ ఫాలోవర్స్ లేరు. డిమాండ్ పవన్ ఇన్ఫ్లుయెన్సరే, బట్ ఎక్కువ మంది ఒక 1 lakh ఉన్నారు. కానీ నాకు ఐడియా లేదు. తన గురించి తెలిసిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చేమో, బట్ నాకైతే ఐడియా లేదు. సో అలా ఆ టైంకి వాళ్ళందరూ కూడా చాలా కొత్తగా అనిపించారు. ఇక్కడేంటి ఈసారి చాలామందిని ఫాలోవర్స్ ఉన్న వాళ్ళని తీసుకొస్తున్నారు. సో నాకు ఐడియా ఉండకపోవచ్చు, లేదంటే కొంతమంది బిగ్ బాస్ ఆడియన్స్కి ఐడియా ఉండకపోవచ్చు, బట్ వాళ్ళ ఆడియన్స్కి ఐడియా ఉంటుంది కదా. సో అది కదా ప్రాబ్లం ఇక్కడ. సో ఇక్కడ ఏమవుతోంది, వాళ్ళ ఆడియన్స్కి ఇదొక ఏమంటారు, ఇదొక ఎక్సైట్మెంట్ ఫ్యాక్టరే. కానీ రెగ్యులర్ బిగ్ బాస్ ఆడియన్స్కి మనకి వాళ్ళ గురించి తెలియకపోవడానికి అవకాశాలు ఉంటాయి. అందరికీ నేను మళ్ళీ చెప్తున్నా, కొంతమందికి తెలియకపోవచ్చు, కొంతమందికి బాగా తెలియచ్చు వాళ్ళ గురించి. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ దేర్ కంటెంట్. అంటే వాళ్ళ ఏ టైప్ ఆఫ్ కంటెంట్ చేస్తున్నారన్న దాన్ని బట్టి వాళ్ళు బిగ్ బాస్ ఆడియన్స్కి తెలియాలా లేదా అనేది డిసైడ్ అయ్యి ఉంటుంది, అంతే కదా. సో ఆ బేసిస్ మీద ఆలోచించుకుంటే తెలియచ్చు, తెలియకపోవచ్చు, బట్ కొంతమందికైనా తెలిసే అవకాశం ఉంది, బికాజ్ వీళ్ళలో చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి. సో ఒక రకంగా ఇది అసలు లాస్ట్ ఇయర్ అగ్ని పరీక్ష కంటే చాలా బ్యాడ్గా అనిపిస్తుంది. ఎందుకంటే మోస్ట్లీ ఇన్ఫ్లుయెన్సర్స్ని, లైక్ సోషల్ మీడియా పీపుల్ని, లైక్ ఒక మినీ సెలబ్రిటీస్ని, వీళ్ళని తీసుకొస్తున్నారు ఈ సీజన్. సో దీనికి మళ్ళీ కామనర్స్ అన్న పేరు ఎందుకన్న ఫీలింగ్ కూడా వచ్చింది. బట్ అట్ ద సేమ్ టైం సరే ఓకే, ఇంకా మరి ఏం చేస్తాం, ఇంకా వాళ్ళకు కూడా ఏంటంటే కామనర్సు కావాలి, అట్ ద సేమ్ టైం ఆ ఇనీషియల్ పుష్ కూడా కావాలి వచ్చే కంటెస్టెంట్ నుంచి. ఇవన్నీ ఆలోచిస్తారు వాళ్ళు కూడా. సో జనరల్గా ఎలా ఉంటుందంటే, కామనర్స్ అనే కాన్సెప్ట్ తీసుకురావడానికి మోస్ట్ బిగ్గెస్ట్ రీజన్ ఏదో కామనర్స్కి కప్పులు ఇచ్చేద్దామని కాదు. ఆడియన్స్ కనెక్ట్ అయ్యి ఉంటారు, ఎంగేజ్ అయ్యి ఉంటారు అనేది ఒక ఫ్యాక్టర్ అయితే, రెండోది రెమ్యునరేషన్స్ ఫ్యాక్టర్. సెలబ్రిటీలు అయితే బేసిక్గా అందరూ కూడా 2.5 లక్షలు తక్కువ రామంటున్నారు. అయితే కామనర్స్ అనుకోండి 70,000 ఇస్తారు, లేదా ₹1,00,000 ఇస్తారు వారానికి. లైక్ పెర్ డే 10,000 చెప్పిన కానీ, పెర్ డే 15,000 చెప్పిన కానీ ఇస్తారు మోస్ట్లీ. ఇంతే, అంతకుమించి ఇయ్యరు కదా. సో ఈ బేసిస్ మీద వాళ్ళు కామనర్స్ కాన్సెప్ట్ పట్టుకొచ్చారు. అది వర్కౌట్ అయింది, ఒక కామనర్ విన్ కూడా అయిపోయాడు, అంతా బాగుంది, అదిరిపోయింది. సో మనోడికి ఏంటంటే, బిగ్ బాస్ వాళ్ళకి ఏంటంటే ఈ బేసిస్ మీద బాగా నచ్చుతారు. సో ఇప్పుడు ఓకే, లాస్ట్ సీజన్ అగ్ని పరీక్ష హిట్, పర్సన్ కూడా విన్ అయిపోయాడు వాళ్ళ నుంచి వచ్చినోడే. సో అందుకని మనం ఇప్పుడు ఏంటి అగ్ని పరీక్ష కంటిన్యూ చేసుకోవచ్చు. సో ఒక 10 మందిని కనుక మనం కామనర్స్ని తీసుకొచ్చినట్టయితే ఒక్కొక్క కంటెస్టెంట్ మీద మనకి వారానికి 1,50,000 మిగిలినా కూడా ఒక వారానికి మనకి 15 లక్షలు మిగులుతాయి మనకి. ఇక ఆ లెక్కను చూసుకుంటే మనం ఒక ఒక 10 వారాలు ఉన్నారనుకో, 10 వారాలు పూర్తిగా ఉండరు, పోనీ ఒక ఒక 6 వారాల పాటు వీళ్ళు మొత్తం ఉన్నారనుకుందాం, పోనీ 90 లక్షలు సేవ్ అవుతాయి. అసలు మొత్తం సెలబ్రిటీలు మొత్తం కామనర్స్ అంతా ఎలిమినేట్ అవ్వడానికి
ఓవరాల్గా టైం పడుతుంది, ఎక్కువే టైం పడుతుంది. కానీ నేను అందుకే అంటే ఇప్పుడు మధ్యలో కొంతమంది వెళ్ళిపోవచ్చు, కొంతమంది కొన్ని వారాలు ఉండొచ్చు. సో ఈ బేసిస్ మీద ఒక 6-7 వారాలు ఉన్నారనుకో, 90 లక్షల నుంచి 1,05,00,000 మిగులుతాయి వాళ్ళకి. సో ఒక ₹1,00,00,000 మిగలడం అనేది పెద్ద కాన్సెప్ట్. పైగా దానికి తోడు మళ్ళీ ఆడియన్స్లో కనెక్టివిటీ ఇవన్నీ ఉంటాయి. సో ఇది దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఆల్రెడీ కొంత ఫాలోయింగ్ కనుక ఇన్స్టాలో కానీ ఎక్కడైనా ఉన్నట్టయితే అది కొంచెం బెస్ట్ ఆప్షన్ కదా. ఆ ఇనీషియల్ పుష్ ఉంటుంది వాళ్ళ సైడ్ నుంచి అన్న ఒక ఎలిమెంట్ మీద వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇలా ఇలా తీసుకొస్తున్నారనమాట వాళ్ళని. సో బట్ కొంతమందికి అనిపించవచ్చు, ఏందిరా ఇది అగ్ని పరీక్ష అన్నారు, కామనర్స్ అన్నారు, ఇక్కడ చూస్తేనేమో అందరూ తెలిసిన మొహాలే కనబడుతున్నారని చెప్పి. సో అలా కూడా ఉంటుంది. ఇక మనం ఏం చేయలేం మరి ఇంకా. సో సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. ఇప్పుడు అన్నిసార్లు మనం అనుకున్నట్టు జరగదబ్బా. మనకి ఎండ్ ఆఫ్ ది డే ఏం కావాలి? బిగ్ బాస్ షో అనేది ఒక ఎంటర్టైన్మెంట్ షో. ఒక 4 నెలలు, 4 కూడా కాదు, 105 రోజులు యాక్చువల్లీ. ఇప్పుడు అగ్ని పరీక్ష యాడ్ అయ్యాక అది 4 నెలలు దాటుతోంది. ఒక 4 నెలల పాటు మనల్ని ఒక కైండ్ ఆఫ్ ఎంగేజ్మెంట్లో, ఒక కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్లోకి తీసుకొని వెళ్ళే షో అది. ఒక డిఫరెంట్ వైబ్ ఇస్తుంది ఆ 4 నెలలు కూడా. కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, అది ఏందో అది ఒక రకంగా ఉంటుంది మొత్తం అంతా కూడా. ఫ్రెండ్సే శత్రువులు అయిపోతారు. ఐపీఎల్ టైంలో ఎలాగ అయిపోతారో బిగ్ బాస్ టైంలో కూడా అలాగే అయిపోతారు అనమాట. సో ఒకప్పుడు కౌశల్ టైంలో కూడా అంతే. నేను కౌశల్ ఫ్యాను, ఒకరికి నాకు తెలిసిన వాళ్ళకి కౌశల్ నచ్చరు. సో డిస్కషన్లు అవుతూ ఉండేవి. ఊరికి ఆడు మంచోడు కాదంట, వీళ్ళేమో గొప్పవాళ్ళు ఏంటని నేను, ఇలా అనమాట అన్నీ జరుగుతూ ఉండేవి. సో ఇలాగా ఐపీఎల్ కూడా ఎట్లయితే ఫ్రెండ్స్ మధ్య డిస్కషన్లు డివిజన్లో తీసుకొస్తుంటుందో సేమ్ ఇది కూడా అంతే అనమాట. సో బట్ ఎనీహో ఎండ్ ఆఫ్ ది డే ఎంటర్టైన్మెంట్ అనేది ఇంపార్టెంట్. సో ఈ 4 నెలల పాటు సో దానికోసం తీసుకొస్తున్నారు. ఓకే, నో ఇష్యూస్. సరే ఏదో ఒకటి మరి ఇంకా చల్తా హే. సో ఇంకా సరే షూటింగ్ గురించి మాట్లాడుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ చెప్పా కదా, కింద కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని మీద క్లిక్ చేసి బ్రాడ్కాస్ట్ ఛానల్లో జాయిన్ అయిపోండి. సో మీకు రెగ్యులర్గా అందులో బిగ్ బాస్ స్టార్ట్ అయ్యాక మీకు కంటిన్యూస్ అప్డేట్స్ వస్తాయి దాంట్లో. సో దాంట్లో మీరు అంటే లైక్ వీడియోస్ కూడా లింక్స్ మీకు ఏమవుద్దంటే యూట్యూబ్ అన్నిటికీ నోటిఫికేషన్ పంపదు. సో అవి మిస్ అవ్వద్దు అనుకున్నా కూడా బ్రాడ్కాస్ట్ ఛానల్లో జాయిన్ అయిపోండి. సో అలా అనమాట. సో ఇంకా ఓకే, ఓవరాల్గా అప్డేట్స్ విషయానికి వచ్చినట్టయితే నిన్న షూటింగ్లో బాగుంది. ఒక రకంగా బాగానే ఉంది మొత్తం అంతా కూడా. లైక్ కొంతమంది అమ్మాయిలు సెలెక్ట్ అయ్యారు, కొంతమంది అబ్బాయిలు సెలెక్ట్ అయ్యారు. సో అంటే ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి ఎంతమంది కావాలి? 20 మంది కావాలి. సో 60 మందిని 60 కూడా కాదయ్యా, 72 మందిని తీసుకొని వచ్చారు. అండ్ బేసిక్గా కళ్యాణ్ పడాలా అండ్ డిమాన్ పవన్ జడ్జిలుగా అని చెప్పి కూడా చాలామందికి ఒక అభిప్రాయం ఉంది. బట్ అది రియల్ కాదనమాట. సో వాళ్ళిద్దరు ఏం జడ్జిలు కాదు, వాళ్ళిద్దరు ఏం అక్కడికి జడ్జిమెంట్ల కోసం రాలేదు, ఏం లేదు. అసలు డిమాన్ అనే వ్యక్తి రాలే. కళ్యాణ్ వచ్చాడు, కళ్యాణ్ కూడా వేరే షూట్ కోసం వచ్చాడు అన్నపూర్ణ స్టూడియోస్కి. సో ఎలాగో వచ్చాడు కాబట్టి కాసేపు అక్కడ కనిపించి వెళ్ళిపోయాడు అంతే, అంతకుమించి ఇంకేయట్లేదు. సో కళ్యాణ్ అనే వ్యక్తిని మోస్ట్లీ దీంట్లో ఎక్కువ ఇన్వాల్వ్ చేయరు. స్టార్టింగ్లో ప్రోమోలు అవన్నీ వాడతారు, కానీ తర్వాత ఇక్కడంతా కూడా వీళ్ళకి ఏంటంటే వీళ్ళు జడ్జెస్ని ఫేస్ చేయాలి సాలిడ్గా అన్నదే ఉంటుంది తప్పిస్తే వీళ్ళకి ఏదో బూస్టప్ లాగా మొమెంటం లాగా అట్లాంటిది ఏమి ఇవ్వడానికి ఇష్టపడరు. అన్నీ ఉంటాయి. సో కళ్యాణ్ మోస్ట్లీ రాలే. సో అది చాలామంది అనుకుంటున్నారు. సో కళ్యాణ్ డిమాను జడ్జిలేమో అది ఇదని చెప్పి. సో నిన్న కొంచెం సర్క్యులేట్ అయింది అప్డేట్ ఒకటి, అది చూసి అలా అనుకుంటున్నారు. బట్ నో, ఇట్స్ నాట్ ట్రూ. సో ఇంకా ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళని కనుక చూసుకున్నట్టయితే ఆ సెలక్షన్ ప్రాసెస్ గురించి చూసుకున్నట్టయితే యాజ్ యూజువల్లీ నవదీప్ అన్న ఆన్ ఫైర్, మామూలుగా లేదు నవదీప్ అన్న ఫైర్. సో అంటే బేసిక్గా నవదీప్ అన్న ఎట్లాంటి పర్సన్ అంటే ఇప్పుడు జనరల్గా ఊళ్ళో కొన్ని ఊళ్ళల్లో అగ్నిగుండాలు ప్రిపేర్ చేస్తుంటారు, గుర్తుందా? సో అనుకున్నవన్నీ జరగడం కోసం ఆ అగ్నిగుండాల మీద నడుస్తుంటారు. నిప్పుల గుండం అంటారు, అగ్నిగుండం అంటారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నిప్పుల గుండం వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో దాని మీద నడుస్తుంటారు. ఈయన ఇప్పుడు నవదీప్ అన్న ఈ అగ్ని పరీక్ష షో హిట్ అవ్వడానికి కాళ్ళతో కూడా కాదు, కావాలంటే రివర్స్లో చేతులతో నడుస్తా దాని మీద, అవసరమైతే నా చేతులు కాల్చుకుంటా, అవసరమైతే దాని మీద పాక్కుంటూ వెళ్తా, ఆ టైప్ అనమాట. అంటే ఏదైనా చేస్తాడు ఆయన. సో హీఈస్ లైక్ ఇచ్చిన పేమెంట్ కంటే ఒక 10% ఎక్కువే చేస్తాడు ఆయన, అదైతే 100% చెప్పగలను. సో ఆయన బేసిక్గా ఆ షోకి బాగా హెల్ప్ అవ్వాలనుకుంటారు. అండ్ అట్ ద సేమ్ టైం నవదీప్ అన్న స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్తో బాధపడుతుంటాడేమో అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. అంటే ఆయనలో అప్పుడే ఒక యాంగిల్ ఉంటుంది, వెంటనే ఇంకొక యాంగిల్ కనబడుతుంటుంది. అదో రకంగా ఉంటారు పర్సన్. అంటే ఆ కైండ్ ఆఫ్ ఆలోచన విధానం ఉండడం అనేది కూడా చాలా రేర్.
ఇట్స్ వెరీ రేర్ పర్సనాలిటీ. సో ఆయన అక్కడ జడ్జిగా ఉన్నట్టయితే ఆయన్ని ఫేస్ చేస్తే వాళ్ళు లైఫ్లో చాలా ఫేస్ చేయగలరు. ఎస్పెషల్లీ బిగ్ బాస్ హౌస్లో సెలబ్రిటీలు చాలామంది వస్తారు. వాళ్ళు డక్కా ముక్కీలు తిని ఉంటారు చాలా జీవితంలో. సో వాళ్ళందరినీ ఫేస్ చేయాలంటే ముందు వాళ్ళందరితోని సమానమైన నవదీప్ అన్న ఒకడిని ఫేస్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఆ స్ప్లిట్ పర్సనాలిటీ డిసార్డర్ ఉన్న నవదీప్ అన్నని ఫేస్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అందుకే నవదీప్ అన్న అంత హార్ష్గా ఉంటాడు, చాలా బ్రూటల్గా ఉంటాడు మనిషి. ఆ మొహం మీద అనేస్తుంటాడు, ఏమనాలనిపిస్తే అది ఇట్లా అనమాట. అది బెస్ట్ ఆప్షన్ కూడా. ఎందుకంటే నేనేదో అంటున్నా, బిందు మాధవి గారు కూడా బేసిక్గా ఆవిడ ఏంటంటే నేనేమైనా గట్టిగా ఏమనంటే ఎవరైనా హర్ట్ అవుతారేమో, ఏమైనా ఫీల్ అవుతారేమో అన్నట్టు ఆలోచిస్తుంది ఆవిడ. సో అది అంతగా వర్కౌట్ కాదు కానీ, బట్ మోస్ట్లీ అభిజిత్ కూడా అంతే. అభిజిత్ బేసిక్గా అసలు నాకు ఎందుకు ఇది, నేను ఎందుకున్నాను ఇక్కడ, హాయిగా ఏదో ట్రిప్కో వెళ్ళిపోకుండా బండి వేసుకొని నేను ఎందుకు ఇక్కడ కూర్చున్నాను, నాకు ఏంది ఇది అన్నట్టే ఉంటాడు ఆయన కూడా. కాకపోతే సమ్హౌ హీ ఈజ్ వెరీ మెచ్యూర్ గై కాబట్టి అట్లీస్ట్ హీ హ్యాడ్ దట్ బ్యాలెన్సింగ్ నేచర్ కాబట్టి ఓకే. బట్ ఆయన కూడా బ్యాలెన్స్ తప్పుతుంటాడు కొన్నిసార్లు, అది ఏం చేయలేము మనం దానికి. సో లైక్ ఇప్పుడు ఎవరో రుచిత అనే అమ్మాయికి బేసిక్గా మెసేజ్ వచ్చింది నాకు. రుచిత అనే అమ్మాయికి 2 గ్రీన్స్ వచ్చి ఒక రెడ్ వచ్చింది, ఆ రెడ్ ఇచ్చింది అభిజిత్. సో దానికి రీజన్ ఏంటి అంటే అన్డిజర్వింగ్ నేమ్స్ ఉంటాయి చూడు, అందులో అభిజిత్ పేరు రాసి సో హర్ట్ అయ్యారంట. సో ఉంటాయి ఎంత కాదన్నా సరే. సో లైక్ దట్ అన్నమాట. ఎంత మెచ్యూర్గా అయినా సరే హీ హ్యాడ్ దట్ సెల్ఫ్ రెస్పెక్ట్ కదా. అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ డోంట్ నీడ్ టు డిస్రెస్పెక్ట్ ఆడియన్స్ ఒపీనియన్. సో అది కూడా ఆడియన్స్ అందరూ కలిసి ఓ చోటకి చేరి ఒకరిని విన్నర్ చేస్తే నువ్వు వచ్చి ఆ పర్సన్ అన్డిజర్వింగ్ అంటే ఆడియన్స్కి కాలుతుంది, ఆయనకి కాలుతుంది, ఆవిడ లేదా ఆయన ఎవరైతే వాళ్ళు, సో వాళ్ళకి కాలుతుంది. సో ఇట్లాంటి కొన్ని థింగ్స్ అయితే ఉన్నాయి. బట్ చూద్దాం మరి ఇక ఏంటి మరి సిచ్యువేషన్ అనేది. సో నా ఒపీనియన్ ప్రకారం అయితే మటుకు ప్రాసెస్ అయితే మటుకు బాగానే జరుగుతుంది. ఫస్ట్ డే నిన్న ఎక్కువ జరగలేదు, ఇవాళ చాలా ఎక్కువ జరగబోతున్నాయి. నిన్న చాలా కొద్ది మందికే షూట్ అయింది, ఎందుకంటే నిన్న ఇంట్రోలు ఎక్కువైపోయినాయి. అంటే మరి నవదీప్ గారి ఇంట్రో, అభిజిత్ ఇంట్రో, బిందు ఇంట్రో, ముగ్గురి ఇంట్రో, శ్రీముఖి ఇంట్రో, షో ఇంట్రో, అమ్మా బాబోయ్ ఇంట్రోలే మొత్తం. సో ఆ ఇంట్రో వేసుకునేసరికి మధ్యాహ్నం అయిపోయింది. సో ఎక్కువ షూటింగ్ జరగలేదు, అంటే ఎక్కువ మంది ఆడిషన్స్ జరగలేదు. ఒక 7 ఎంతమంది జరిగాయి. సో ఈరోజు బేసిక్గా మిగతా వాళ్ళవి దగ్గర 60 మంది పైనే ఉన్నారు. ఇంకా వాళ్ళలో కొంతమందికి ఏంటంటే కొన్ని గెటప్స్ ఇచ్చారు, ఈ గెటప్ వేసుకొని రా, గెటప్ వేసుకొని రా అని చెప్పి ఒక థీమ్ ఇచ్చారనమాట. నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఇలాగే అడిగారనమాట వాళ్ళని, నువ్వు బిగ్ బాస్కి వెళ్ళిపోదు, కాకపోతే అగ్ని పరీక్షకి వచ్చేసే, అగ్ని పరీక్ష నుంచి నువ్వు వెళ్దు అని చెప్పారు. సో బాగా రాయల్గా ఉండే వాళ్ళని కొంతమందిని ఇట్లా చాలామందిని అలాగే అడిగారు. బట్ ఏంటంటే వాళ్ళకి ఎవరికి కూడా అన్ఫార్చునేట్లీ అంత ఇంట్రెస్ట్ లేదు. ఇట్స్ నాట్ రైట్ అన్న ఒక ఫీలింగ్ ఉందన్నమాట. సో అది అంతే. సో ఇవన్నీ వాళ్ళు చేయలేరు, ఇవన్నీ ఎవ్వరు చేయలేరు, వీళ్ళ వల్ల కాని పనులు అవన్నీ కూడా. సో ఇట్లా రకరకాల గెటప్లు వేసుకోమని, అంటే బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ షోలా చూస్తారు కదా అందరూ కూడా. సో ఆ రియాలిటీ షోలా చూసినప్పుడు దాన్ని రియల్గానే ఉంచాలి, దాన్ని మళ్ళీ ఆర్టిఫిషియల్ చేస్తారు ఈ సెలక్షన్ ప్రాసెస్ అది ఇది అన్న పేరు మీద. నువ్వేదో కొంచెం యూనిక్గా ఉండాలి, కొంచెం డిఫరెంట్గా చేయాలి అది ఇది అని చెప్పి పీబీ టీమే వాళ్ళు ఏదో ఒకటి పట్టుకొస్తుంటారు ఆ కాన్సెప్ట్లన్నీ కూడా. ఎందుకు అవన్నీ నాకు అదే అర్థం కాదు. ఇప్పుడు బేసిక్గా ఈ ఆడిషన్కి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా వాళ్ళకంటూ కొన్ని ప్లాన్స్ ఉంటాయి, మైండ్లో ఏవో కొన్ని థాట్స్ తిరుగుతూ ఉంటాయి, వాళ్ళకి ఏవో కొన్ని ఐడియాలు ఉంటాయి. ఈ పక్క నుంచి బీబీ టీం వచ్చి మీరు ఏదో యూనిక్గా చేయండి, మీకు కావాలంటే చెప్పండి ప్రాపర్టీల మీద వేస్తామంటారు. ఇక వాళ్ళే ఐడియాలు ఇస్తుంటారు, నువ్వు ఇలా చేయి బాగుంటుంది, నువ్వు అలా చేయి అదిరిపోద్ది అని చెప్పి. అంటే వీళ్ళని అడుగుతారు నువ్వేం చేయగలవు, ఏమొచ్చు, ఇట్లా ఏం స్పెషల్ ఏంటి, ఇట్లాంటివన్నీ కూడా. సో వాటిని ఎక్కడికో లైక్ ఏమో కొంచెం ప్రాపర్గా హ్యాండిల్ చేసిన ఫీలింగ్ ఉండదు. ఇవన్నీ ఏవో చేస్తారు, సరే ఓకే ప్రాసెస్ అయితే నడుస్తుంది. అమ్మాయిలకు కొంతమందికి గ్రీన్స్ ఇచ్చారు, అబ్బాయిలకి కూడా సెలెక్ట్ చేశారు, ముందుకు పంపించారు. ఓవరాల్గా వాళ్ళ టార్గెట్ 20 మందే. ఇప్పుడు మీకు వాడు చెప్తా చూడండి, మీకు ఈ అప్డేట్లు రోజు ఇద్దామన్నా కూడా సెలెక్ట్ అయిన వాళ్ళకంటే రిజెక్ట్ అయిన వాళ్ళ పేర్లే ఎక్కువ వస్తాయి మనకి. ఎందుకు, ఇప్పుడు మొత్తంగా తెచ్చింది 70 మందిని, కావాల్సింది 20 మంది. 20 మంది కావాల్సిన చోట 5 ఓటింగ్ ద్వారా 5 జడ్జిల ద్వారా వెళ్తారు, అవునా? సో అది ఎట్లా, 3 బేసిక్గా జడ్జిలు, ఒకరేమో శ్రీముఖి గారి త్రూ కదా.
సో అట్లా కాకుండా ఈసారి ఇంకొకరిని స్పెషల్గా ఏదో పంపిస్తారు, ముగ్గురు జడ్జిలు కలిసి ఓటేస్తారు ఒకరికి. సో అట్లాగా 5గురిని పంపిస్తారు, 5గురిని ఓటింగ్ ద్వారా పంపిస్తారు. సో ఇలాగే కామనర్స్ 10 మంది వస్తారు అండ్ 20 మంది అక్కడ వస్తారు. అండ్ అది కూడా కొంతమంది ఒక 6గురు నార్మల్ డే వస్తారు, అంటే లాంచ్ రోజు వస్తారు, మిగతా 4గురు గ్రాండ్ లాంచ్ రోజు వస్తారు. సో ఆ 4గురు గ్రాండ్ లాంచ్ రోజు వచ్చిన రోజు వాళ్ళతో పాటుగా ఇంకొక 4గురు సెలబ్రిటీలు కూడా వస్తారు. మొత్తం 22 మంది వస్తారు ఈ సీజన్. ఒకవేళ కామనర్స్ని 10 మందిని తీసుకునే ఉద్దేశం ఉంటే సెలబ్రిటీలు 12 మందిని తీసుకొని మొత్తంగా 22 మందిని చేసే ఉద్దేశంలో ఉన్నారు. 10 మంది లేదు 8 మంది అంటే డన్ అండ్ డస్టెడ్. వాళ్ళని ఒక 10 మందిని తీసుకుంటారు, సరిపోద్ది. అప్పుడు 10ని ఇది అయిపోద్ది అట్లా. సో అప్పుడు నార్మల్గా అంటే అగ్ని పరీక్ష గ్రాండ్ లాంచ్ 2.0 రోజు 2 కామనర్స్ని 2 సెలబ్రిటీలని పట్టుకొస్తారు, 4 వస్తారు, అయిపోద్ది. అండ్ ఇంకా ఇంకొక వీలైతే ఒక రీఎంట్రీ లాంటిది ఏమైనా కూడా ప్లాన్ చేస్తారు. ఇట్లాంటివి ఏమి ఉంటాయి తప్పిస్తే లేదా ఇంకేమి ఉండదు ఎడిషనల్గా. అలా కాకుండా ఒకటి వీళ్ళని 10 మంది అనుకుంటే కామనర్స్ని అగ్ని పరీక్షతో వీళ్ళని ఒక 12 మందిని అనుకుంటారు అంతే. చాలా 22 మంది వచ్చే అవకాశం ఉంది. సో డబుల్ ఎలిమినేషన్లు ఉంటాయి లాస్ట్లో. ఇప్పుడు అవన్నీ వాడు నడుస్తూ ఉంటాయి, అవన్నీ చూసుకుంటారు, అది వేరే విషయం. సో ప్రాసెస్ అయితే నడుస్తుంది. సో రిజెక్షన్స్ ఎక్కువ ఉంటాయి, ఇవాళ నుంచి రిజెక్షన్లు ఎక్కువ ఉంటాయి. ఇవాళ షూటింగ్ చాలా ఎక్కువ అవుతుంది. ఇవాళ బేసిక్ ఒక 40 మంది దాకా షూటింగ్ అయిపోద్ది. 40 కాదు కానీ ఒక 30 దాకా అవుతుంది. ఎందుకంటే ఒక్కొక్క కంటెస్టెంట్కి 20 నిమిషాల దాకా, 30 కూడా అవ్వదు, 15 మందికి అవుద్దేమో అయితే. ఎందుకంటే బేసిక్గా ఎట్లా ఉందంటే సిచ్యువేషన్, ఒక్కొక్కరికి దగ్గర 20 నిమిషాలు తీసుకుంటున్నారు. మళ్ళీ జడ్జిలు ఒక 5 మినిట్స్ బ్రేక్ తీసుకుంటున్నారు, 5 to 10 మినిట్స్ బ్రేక్ తీసుకుంటున్నారు. సో 30 మినిట్స్ అవుతుంది, అవునా? 30 మినిట్స్ పడుతుంది అక్కడ. సో 30 నిమిషాలు ఒక కంటెస్టెంట్కి అవుతుందంటే ఒక 10 మంది కంటెస్టెంట్లు అయ్యేసరికి 5 గంటలు అయిపోద్ది. సో ఒక 15 మందిని చేస్తారు ఒక రోజుకి మహా అయితే, అంతే, అందుకంటే చేయలేరు. ఒకటి మరీ ఎక్కువ టైం ఇస్తే 20 మందిని చేయగలుగుతారు, అంతే. 20 మందిని చేస్తారు, వెళ్ళిపోతారు. సో మళ్ళీ అలాగా ఒక 3 రోజులు చేస్తే అయిపోద్ది నాకు తెలిసి, అవి ఫినిష్ అయిపోద్ది 3 రోజులు చేసిన తర్వాత. ఆ తర్వాత ఇవి స్టార్ట్ అవుతాయి, అంటే ఇంకా మెయిన్ లెవెల్ స్టార్ట్ అవుద్ది. ఆ టాప్ 20 ఏదైతే ఉందో వాళ్ళకి టెస్ట్లు స్టార్ట్ అవుతాయి. అది మనకి టెలికాస్ట్ ఉంటుంది, అంటే అది కూడా మనకి మెయిన్, ఇది కూడా టెలికాస్ట్ ఉంటుంది, కానీ అది మెయిన్ నా దృష్టిలో. సో ఆ 20 మందిని బేసిక్గా ఎట్లా సెలెక్ట్ చేశారనే దాన్ని మనం అర్థం చేసుకోవాలి, ఆలోచించుకోవాలి. అది రాంగ్ అనిపిస్తే క్వశ్చన్ చేసుకోవాలి, ఇలా ఉంటాయి అంతే. సో అగ్ని పరీక్ష గురించి బేసిక్గా మనం టూ మచ్గా సెలక్షన్ ప్రాసెస్ గురించి, లీకుల గురించి మాట్లాడుకోవాల్సినంత అవసరం లేదు నన్ను అడిగితే. సో ఇక మీదట ఫర్దర్గా నేనేమి అగ్ని పరీక్ష అప్డేట్లు అయితే ఏం చెయ్యనులేండి, ఎందుకంటే అంటే అప్డేట్స్ చేయను. కంటెస్టెంట్ లిస్ట్ ఎలాగో ఆల్రెడీ ఒకటి చేసుకున్నాం. సో ఇంకా మిగతాది ఇంకా అవసరం లేదని నా అభిప్రాయం అనమాట. సో సరిపోద్ది నన్ను అడిగితే. సో ఇప్పటికే ఆ ప్రాసెస్ అంతా కూడా నడుస్తుంది. సో హాయిగా ఓకే, అది మొత్తం అంతా కూడా ఫాలో అయితే అయిపోద్ది మనకి. సో దట్స్ గైస్, దిస్ ద వీడియో. మీ అభిప్రాయం ఏంటో చెప్పండి దీని మీద కింద కామెంట్ సెక్షన్లో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బేసిక్గా అగ్ని పరీక్షలో అంటే ఒక 20 మంది సెలెక్ట్ అవుతారు కదా, వాళ్ళలో ఎవరు ఉంటే బాగుండు అని మీకు అనిపిస్తుంది. లైక్ అంటే ఈ ఏజ్ గ్రూప్, ఈ టైప్ ఆఫ్ పర్సన్స్, ఇలా అందంగా ఉన్న అమ్మాయిలు, లేదంటే ఇలా ఫిట్గా ఉన్న అబ్బాయిలు, ఇట్లాంటి మైండ్ సెట్ ఏదైనా ఉంటే మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే చెప్పండి. ఇలాంటి థాట్స్ ఏమైనా ఉన్నట్టయితే చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయని ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జాబ్స్ మిత్రం అక్కడ వచ్చి ఫాలో వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో, బై బై.